శ్రీమాత్రే నమః. ఈరోజు 31వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 30వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. 31వ శ్లోకం. యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. యజ్ఞశిష్టామృతభుజః అంటే వారు యజ్ఞ అవశేష అమృతతుల్య ఆహారమును భుజింతురు. యాంతి వెళ్తారు. బ్రహ్మ పరమసత్యము, సనాతనం సనాతనమైన, నాయం కాదు ఇది. లోకోస్త్య యజ్ఞస్య లోకము ఉండును. యజ్ఞము చేయని వానికి లోకం అనేది ఉండదు అనేసి. లోకోస్త్య అంటే లోకం ఉండును. లోకోస్త్య యజ్ఞస్య అంటే చేయని వానికి ఉండదు అనేసి. కుతోన్య వేరే ఎట్లా లోకము. కురు సత్తమ కురు వంశంలో ఉత్తమమైన వాడ అనేసి. యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృత తుల్యమైన దాని అవశేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖమును పొందజాలరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే యజ్ఞం చేయలేని వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం అనేది పొందజాలరు అనేసి ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యజ్ఞశిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. 32వ శ్లోకం రేపు చెప్పుకుందాం.